పుష్ప సినిమాలో యూజ్ చేసిన లెన్స్ ఇదే. బండి నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సింగిల్ గా ఎక్కుతావు బండి. సుహాస్ భాయ్ కైసే భాయ్? అందులో ఆర్జీబీ ఉన్నాడు. అంత ఆవేశం ఏమిటా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? Hey guys. Hello family members, welcome back to my channel. రోజు మనం వచ్చేసరికి ఏంటి అంటే హైదరాబాద్లో జరుగుతున్న ఒక సినిమాటిక్ ఎక్స్పోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ పెద్ద పెద్ద కెమెరాస్ గురించి, లేకపోతే సినిమాస్ ఎలా తీస్తారు, లేకపోతే ఈ మినియేచర్స్ సెటప్స్ ఎలా చేస్తారు ఏంటనే దాని గురించి అయితే అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అక్కడికి వచ్చేసరికి పెద్ద పెద్ద డైరెక్టర్స్, అలాగే మనకి ఫిలింకి సంబంధించిన ఫిలిం మేకింగ్ సంబంధించిన సినిమాటిక్ ఎక్స్పర్ట్స్, అలాగే మనకి ఎవరైతే కెమెరామ్యాన్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారనమాట. అండ్ వాళ్ళు దాని గురించి నేర్పిస్తుంటారు. అండ్ నాకు పర్సనల్గా కెమెరాస్ మీద చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. ఇప్పుడు నేనైతే ఆ సినిమాటిక్ ఎక్స్పోకి వెళ్తున్నాను అనమాట. అలాగే మీకు కూడా అక్కడ ఉన్న వింతలు విచిత్రాలు అన్నీ చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంక ఈ వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. భరత్ భాయ్ తెదుడు చెప్తున్నాం మొత్తం. హాయ్. నేను కుర్కిరే ఎత్తి తీసుకున్నా. హాయ్ చెప్పవేంటి? అనుష్క ఏది మీ చెల్లి? తమన్నా ఏది? తమన్నాను తీసుకురావా? జరిగింది కదా ఎక్స్పో 2023లో. అప్పుడు వెళ్ళావా నువ్వు? అవునా? ఎవరు రాజన్న వాళ్ళు వెళ్ళారా? అంటే సుహాస్ వాళ్ళు వెళ్ళారు. ఆల్మోస్ట్ 19 కిలోమీటర్స్ 35 మినిట్స్. కిలోమీటర్లు అవతల పార్క్ చేస్తున్నావు. ఇప్పుడు మనం అలా ఒకవేళ కొద్దిసేపు అయిన తర్వాత అంటే అయిపోయిన తర్వాత రావాలంటే ఎలా నడుచుకుంటూ వస్తాం చెప్పు? ఇదే గేట్ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ పెట్టారు. రావట్లేదా? ఎంత దూరం నడిచినా రావట్లేదు. తనే ఉండాలా ఏంటి? కాదు బ్రో, అసలు జాడ కూడా కనిపించట్లేదు. వచ్చేసాం మనం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రీ అనమాట. అండ్ ఇక్కడ నుంచే మనము ఫాస్ట్ చూపించి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైతే సినిమాటిక్ ఎక్స్పో ఉందో ఇది మనకైతే ఇదే అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. అండ్ లోపల అసలు ఏంటి, ఏం జరుగుతుంది అండ్ దాని గురించి ఏం చూపిస్తారన్న దాని గురించి అయితే చెప్దాం. ఏంటి బ్రో? ఆర్జీవి బాగా నచ్చిన మూవీ బజరంగి భాయిజాన్ మూవీ ఎంతమంది చూసారు ఇక్కడ? ఆ స్టోరీ రాసింది కూడా సరే. ఒక్కసారి విజేంద్ర ప్రసాద్ గారు అరవటం ఆపకపోతే ఎరగొడతాను. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అరే పడ్డా అంటే వెనకాల ఒళ్ళో పడతాం బ్రో. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. జై సుహాస్ వీడియో ఎంత వైరల్ అవుతుంది? 1 మిలియన్ 1.5 మిలియన్. బ్లష్ అవుతున్నాడు. ఆర్జీబీ బ్లష్ అవుతున్నారు. ఓకే ఓకే బయటకు వచ్చేస్తున్నాం అండి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ వచ్చినా కానీ ఆర్జీబీ గోరు కూడా కనిపించట్లేదు. స్క్రీన్లో కనిపిస్తున్నాడు గట్టిగా. భరత్ నా ఫోన్లో ఉండాలి ఆ వీడియోలు బోల్ తీసాక. కానీ ఆర్జీబీకి బాగా చెప్పి వచ్చేస్తానుండే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏరు ఇక్కడ కెమెరాల దగ్గర ఉన్నామని చెప్పు గైస్. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి కెమెరా సినిమాలో యూజ్ చేసే కెమెరాస్ అండ్ లైవ్ షూట్స్ చేసి చూపిస్తున్నారు అనమాట. అండ్ ఒకసారి చూపిస్తాను చూడండి మీకు కూడా. అక్కడ తప్పిపోయాను కాదు. ఎక్కడ ఉన్నారంటే అందులో ఆర్జీబీ ఉన్నాడు. అంత ఆవేశం ఏమిటా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? సోనీ సినిమా లైవ్ అనమాట. ఇది లైన్ అనమాట. అండ్ ఇందులో చేయొచ్చు అండ్ ఎలా షూట్ చేయాలి అనే దాని గురించి
అవుట్పుట్ అంటే అది రియలిస్టిక్గా మనకి కెమెరాలో ఎలా చూస్తే ఎలా ఉంటుంది అనేది వెళ్ళి కెమెరా యూజ్ చేసి బండి నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఆ బండి ఎక్కుతాడంట భరత్, బండి ఎక్కుతాడంటాడు. బండి ఒక సింగిల్కి ఎక్కుతావు బండి? ఏ పక్కన పిల్లుంది, అంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అదే మన యూట్యూబ్ వీడియోలు తీయడానికి ఇలాంటి కెమెరా ఒకటి కొందామని చూస్తున్నాడు భరత్. చెక్ చేస్తాడు అనమాట. ఏముంది ఉంటుందిలే, ఎంత లక్ష ఎంత ఉంది, మాట్లాడదాం, డిస్కౌంట్లో మాట్లాడదాంలే. మామూలుగా వెళ్ళి అసలు బుర్రపాడు గెగిలిపాడు. నీ అక్కమ్మ నువ్వు చేసిన వీడియో 1 మిలియన్ వ్యూస్ వచ్చింది. దాని నుంచి ఎంత మంది రిజిస్టర్ అయ్యి ఉంటారు? ఇందులో సగం మంది అట్లీస్ట్ ఒక 5,000 నుంచి నీ నుంచి వచ్చి ఉంటారు. ఇవన్నీ టాప్ అండ్ సినిమా లైన్ కెమెరాస్ అనమాట. సో మనం అఫోర్డ్ చేసుకునేసరికి FX30 ఇది 1,80,000 ఉంటుంది. ఇదిగో ఈ లాస్ట్ FX30 మనం అఫోర్డ్ చేయగలం. ఓకే, దట్ వి కెన్ అఫోర్డ్. FX3 ఉంది కదా, అంటే ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడు ఇది FX30 కొంటాం ఏంటి? తీసుకుందాం ఇది మనం అందరం కలిసి. ఇంకా వాట్ ఇది హై ఎండ్ అయ్యండి 20 లక్షలు. ఓకే, అది ఇది 15, ఇవన్నీ 10 lakhs అబ్బో బ్రో. ఓకే, ఆ రెండే మనకు ఆప్షన్ లో 3.5 lakhs, 1.8 lakh అంతే అంటో. అంతే. అది తీసుకుంటే మనం నెట్ఫ్లిక్స్ లో కూడా సినిమాలు అప్లోడ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లో ఇదే FX30 బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఇప్పటి వరకు నేను మామూలుగా నార్మల్ చిన్న చిన్న షాప్స్లోకి అది వెళ్ళి చూడటమే, బట్ ఒకేసారి ఇంత పెద్దగా ఎక్స్ప్లోర్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. అండ్ చాలా అంటే ఇక్కడ రావడం వల్ల చాలా నాలెడ్జ్ని మనం గెయిన్ చేయగలుగుతాం. అండ్ చూద్దాం ఇంకా ఏమున్నాయో. వెళ్ళు బ్రో, ఫోటో దిగు బ్రో, ఫోటో దిగు. ఏది మన స్టూడియోకి ఇది కొందామా? బా బాగుంటుంది మొత్తం. కాదు గదిలోంచి ఏదో గది చాలా చీప్ లో ఇది. ఎంత 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 ఉండిద్ది? చీప్ అది ఎవడని కొనుక్కోవచ్చు. ఫ్లిక్కరింగ్ తీసేయండి. లైట్స్ బ్యాక్గ్రౌండ్ పైన పెట్టుకుంటే మామూలుగా రాదు, బొరాన్ ఉంటుంది. గిటార్లు, కీబోర్డ్లు, ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం అంటే ఫిలిం మేకింగ్లో యూజ్ చేసే కెమెరాస్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత ఉన్నాయో. అండ్ ఇవన్నీ కెమెరాలు. అండ్ మనకి ఏంటి అంటే ఇవి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో లేకపోతే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూజ్ చేసేవి. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే డ్రోన్. అండ్ ఇది మనకి ఫిలిం మేకింగ్లో యూజ్ చేసే డ్రోన్ అనమాట. దీని కన్సోల్స్ చూస్తారా, FPV కన్సోల్స్ ఇవన్నీ కూడా FPV డ్రోన్. ఇది కూడా ట్రైపాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబాయ్. మన దగ్గర ఉన్న ఇంకా పెద్ద చిన్నవి ఇవన్నీ చిన్నయా? మన అమెజాన్లో కొన్నా ఎంత? మనది 1 lakh. వెరీ చీప్. సోనీ కెమెరా, అది రెడ్ కెమెరా, ఇది సోనీ. పోస్టర్లో చూసాం పొజిషన్ FX6 ఇది. మనం ఇందాక FX3 గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది బ్రో MKBHD యూజ్ చేసేది అదే కదా, రెడ్ కెమెరా. MKBHD యూజ్ చేస్తారు. రెడ్ కెమెరా దాంట్లో మోడల్స్ ఉంటాయి బ్రో చాలా. ఇది కాదు పెద్దది యూజ్ చేస్తారు ఇంకా దీని మీద రెడ్. ఇది వచ్చి కూక్ బ్రాండ్ అందరూ వినపడుంటారు. అంటే మనం చూసే ఒక 4 సినిమాలు చూసారంటే అందులో 3 సినిమాలు కూక్ బ్రాండ్తోనే తీసుంటారు. ఈవెన్ మనం చూసే పుష్ప మూవీ కూడా ఉంది కదా, అది కూడా కూక్ బ్రాండ్తోనే తీశారు, కూక్ లెన్సెస్తోనే తీశారు. సో సేమ్ లెన్సెస్, ఆ లెన్సెస్ అన్ని చూసారంటే చాలా సినీ లెన్సెస్, చాలా సైజ్ పెద్దది ఉంటుంది, ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బ్రో మీకు తెలుసా ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పో గురించి వీడియో చేశారు కదా, మీరు ఎక్కడ చూసి వచ్చారు? ఇన్స్టాలో చూసి వచ్చారా? మనోడు ఒకసారి కొట్టండి, సాయి సుహాస్ గుర్తులని కొట్టండి, కొట్టండి బ్రో ఒకసారి. పట్టుకో బ్రో. కాదు నిజం. యూట్యూబ్ లో వచ్చింది. అలాగే మనోడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు, 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి దానికి. అదే నేను ఇన్స్టాలో చూసి వచ్చా. ఇక అతను ఇదే బ్రో. ఒక సెల్ఫీ తీసుకోవచ్చుగా బ్రో. ఈ వీడియో కాదు, ఆ వీడియోనా ఒకసారి చూపించు బ్రో. ఆయన చూపింది బ్రో, ఇదేనా?
ఆ వీడియో చూసి వచ్చావు కదా నువ్వు ఇదే చూసి వచ్చావు కదా నేను చెప్పానా సుహాస్ బ్రో ఒక సెల్ఫీ తీసుకో బ్రో మా వాడుతో ప్లీజ్ బ్రో సెల్ఫీ తీసుకో బ్రో సుహాస్ భాయ్కి సెల్ఫీ సుహాస్ భాయ్కి సెల్ఫీ ఇప్పించాం తీసుకో బ్రో లేదు బాగుండిద్ది బ్రో सुहास भाई कैसे है भाई అంటే అక్కడ కూర్చుంది కదా పోజ్ ఇస్తే ఇక్కడ వీళ్ళు ఆర్ట్ వేస్తున్నారు అనమాట. చెప్పు ఏముంది చెప్పు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది అవునా చాలా పద్ధతిగా చెప్పు బ్రో రివ్యూ చెప్పు ఏంది దీనికి చెప్పు అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది బ్రో. కింద కూర్చుందని షాక్ అయ్యా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చినప్పటికి ఏంటంటే మనకి 3D మినియేచర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఈ ఫిల్మ్ మేకింగ్ లో చిన్న మినియేచర్స్ అవి యూజ్ చేస్తుంటారు కదా, అవన్నీ కూడా ఇలాంటి ప్రింటర్స్ ని యూజ్ చేసి ఇలా 3D లో క్రియేట్ చేసినవే అన్నమాట. ఇప్పుడు అవే చూస్తున్నారు కదా, వీటిని మనకి 3D ప్రింటింగ్స్ తో తయారు చేస్తారనమాట. వీటిని మనకి ఫిలిమ్స్ లో వాటిలో మనకి ఏవైతే ఈ సినిమాలో మనం చూసేటప్పుడు యూజ్ చేస్తుంటారు కదా అవే అనమాట. ఇవన్నీ కూడా 3D తోనే తయారు చేస్తారు. మనకి రీసెంట్ గా చూసుకుంటే కల్కి మూవీ ఉంది కదా, ఆ కల్కి మూవీలో చూసే చాలావి కూడా ఇలానే తయారు చేస్తారు. అండ్ ఇక్కడ అవన్నీ ఎలా తయారు చేస్తారు ఏంటనేది అయితే చూపిస్తున్నారు అనమాట. పర్ఫార్మెన్స్ నరికే ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్. బ్రో మీరు మామూలుగా ఈ ఎక్స్పోకి ఎలా తెలుసుకున్నారు? ఈ ఎక్స్పో గురించి పట్టుకో పర్లేదు బ్రో చెప్పండి. బ్లాగ్ చూసారా? రీల్ చూసారా ఇన్స్టాగ్రామ్ లో? ఎలా తెలిసింది మరి మీకు? అంటే అది ఇన్స్టిట్యూట్ పరంగా యాక్చువల్గా ఇతని పేరు సాయి సుహాస్ గుత్తుల అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది. నేను దీని మీద ఒక వీడియో చేస్తే ఆల్మోస్ట్ పట్టుకో బ్రో ఒకసారి ఆల్మోస్ట్ 2 days లోనే 1 million వ్యూస్ వచ్చినాయి అనమాట. ఆల్మోస్ట్ మనోడు చాలా మందికి ఎక్కువ మందికి ఇది ఎక్స్ప్లోర్ అవ్వడానికి కారణం మనోడే. బ్రో ఎల్లు బ్రో ఎందుకు బ్రో? ఎవరు మనోరేనా బ్రో? సాయి సుహాస్ గుత్తుల ఎవడో భావరాష్ట్రం చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. చూసావా? సుహాస్ బ్రో మై నేమ్ ఇస్ ఫ్యాన్ బ్రో. నేను బ్రోకి చూసావా వీడియో చూసావా? ఓకే ఏం వీడియో బ్రో? సాయి సుహాస్ గుత్తుల బ్రో. సాయి సుహాస్ వద్దు బ్రో వద్దు లేదు చెప్పు బ్రో. ట్రైపోడ్ ఇది. సో ఈ ట్రైపోడ్ నుంచి ఏంటంటే రొటేటింగ్ షాట్స్ లాగా అయితే తీయచ్చు. సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట. మొత్తం ట్రైపాడ్ సెటప్ తిరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫిల్మ్ మేకింగ్ లో యూజ్ చేసే మాస్క్స్ అనమాట. మనకి మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా మాస్క్స్ అవి వేసుకోవడం అవన్నీ కూడా. అండ్ ఇవి అలా తయారు చేసేవే, అలా యూజ్ చేయడానికి పెట్టేవే ఇవన్నీ కూడా. అండ్ ఇందులో చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్న ఇవన్నీ కూడా అండ్ డిఫరెంట్గా ఉంది. ఇదంతా కూడా 3D ప్రింటెడే, మనకి 3D ప్రింట్తో తయారు చేసినదే. ఇప్పుడు మనం ఫిల్మ్ మేకింగ్లో చూస్తున్నాం కదా, చాలా సినిమాల్లో అది ఈ టెర్రరిజం వాటికి సంబంధించిన సినిమాలు చూపించేటప్పుడు అందులో యూజ్ చేసేవన్నీ కూడా ఇలా 3Dతోనే తయారు చేస్తూ ఉంటారు అనమాట. అండ్ వాటికి సంబంధించిన ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి సిచ్యువేషన్కి తగ్గట్టు అయితే చేస్తూ ఉంటారు. సారీ బ్రో. మొత్తం ఇవంతా కూడా 3D మనకి మామూలుగా 3D ప్రింటెడ్ ఉంటుంది కదా, 3D ప్రింట్తో తయారు చేసినవే. మనకి ఫిల్మ్ మేకింగ్ ఇంకా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇది మనకి ఎప్పుడైతే మనకి మినియేచర్స్ అవి చూపిస్తూ ఉంటారు, మినియేచర్స్ అవి చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా ఇలా మినియేచర్స్ అని చేసేటప్పుడు ఇలా 3D ప్రింటెడ్లోనే చేసి వీటిని మినియేచర్స్గా అయితే చూపిస్తూ ఉంటారు. నీది కూడా నేనే చేయాలా? బాయ్ నీ తల ఇందులో పెట్టు బాయ్ ఏం కాదు, పెట్టు. పడితే మళ్ళీ రాదు ఇంకా. అండ్ ఈ కెమెరా చూసారా? కెమెరాస్ ఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ మనం భరత్ భాయ్
ట్రాక్ని ఫాలో అవుతుంది కెమెరా, ట్రాక్ని ఫాలో అయ్యి వెళ్తుంది అనమాట. అండ్ చూస్తున్నారు కదా లేదు, ఓన్లీ ట్రాక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అండ్ దీంతో ఈ ఫిల్మ్ మేకింగ్లో నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అంతా కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ చూస్తున్నారు కదా, చూడడానికి అంతా ఆటోమేటిక్గా ఇదంతా కూడా గింబెల్ కానీ ప్రతిదీ కూడా ట్రాక్ చేస్తున్నారు. లెన్స్తో సబ్జెక్ట్ని ఫోకస్ చేస్తున్నారు. ఓకే 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 ఇది యాక్చువల్గా అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ ఇక్కడ అనుకున్నాను, కానీ ఇక్కడ కాదు నిజానికి. షాక్ అప్ కూడా దీన్ని పెట్టారు స్ప్రింగ్స్. సో కెమెరా అటు ఇటు కొంచెం పాత్ కలుపుతుంది. సో ఇది వచ్చేసరికి అన్న ఫోకస్ చేసాము అనమాట. మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి. అండ్ దీనికి సంబంధించిన ఇక్కడ ఇప్పుడు ఫోకస్ అయ్యాము. బ్రో ఏంటి బ్రో ఇది? సుహాస్ బాయ్ నువ్వే ఫోకస్ అవుతున్నావు బాయ్. సుహాస్ బాయ్కి కెమెరా ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది అనమాట. సుహాస్ బాయ్ వీడియో వల్ల క్రౌడ్ చాలా ఎక్కువ వచ్చారు. బ్రో చెప్పండి, సుహాస్ వీడియో చూసావు? ఇప్పుడు దాకా అదే చేసాం అనమాట. ఎప్పుడు చూసావు నువ్వు వీడియో? రీసెంట్గా ఒక 1 week బ్యాక్. 1 week బ్యాక్. నువ్వు 2 days బ్యాక్ కదా బ్రో పెట్టా వీడియో? 1 week మెసేజ్ చేసినా మళ్ళీ అన్న కూడా కాంటాక్ట్ అయ్యాడు. ఓకే ఓకే, చాలా డీటెయిల్స్ ఇచ్చాడు. ఓకే, ఈ ఎక్స్పోలో ఆల్మోస్ట్ ఒక 20% పీపుల్ మనోడి వీడియో చూసి వచ్చిన వాళ్ళే తెలుసా? అవును బ్రో, ఆల్మోస్ట్ ఒక దగ్గర 44K ఉండే వ్యూ లైక్స్. నువ్వు ఫాలో అవుతున్నావు ఆ పేజ్? అవుతున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. థార్ హ్యామర్ చూసారు కదా, ఇది థార్ హ్యామర్. అండ్ ఇదంతా కూడా ఏంటంటే 3Dతో సపరేట్ తయారు చేసి స్టిక్ చేస్తారనమాట. అండ్ ఫిల్మ్ మేకింగ్లో యూజ్ చేసేది ఇలాగే వీటిని యూజ్ చేస్తారు. అండ్ ఎడిటింగ్లో వాటిని ఇంకా ఇంప్రూవ్ చేస్తారనమాట. అండ్ అంటే వాటిని మనకు అవుట్పుట్ అయితే అలా కనిపిస్తుంది. ఇది చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది. సుహాస్ బాయ్ ఇది ఇచ్చుకున్న ఒకటి ఏమంటావు నిన్ను? ఏం కాదు. పవర్ రేంజర్స్ ఎస్పీడీ షార్ట్స్ తీసుకుంటారు కదా, జిమ్మీ షార్ట్స్ అవి తీస్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. అండ్ కొత్త ఎక్విప్మెంట్ వస్తూ ఉంటుంది. వాటిని ఫిలిం మేకర్స్ కానీ లేకపోతే ఎవరైతే ఈ సినిమాటిక్ దీనికి సంబంధించి నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా వీళ్ళైతే ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ పెట్టారు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ చాలా మంది వచ్చి వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లోర్ చేసి దీని గురించి సబ్జెక్ట్ తెలుసుకొని వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు మనకి రన్నింగ్ షార్ట్స్ కానీ లేకపోతే షార్ట్స్ అవి తీస్తుంటారు కదా, అలాంటి టైంలో ఇది స్టెబిలిటీ అయితే ఉంటుంది. దానికోసం యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఇదంతా కూడా. ఈ ట్రక్తోనే ఈ కెమెరాని మొత్తం కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఏదో సుహాస్ ఇది మొత్తం కూడా మనకి ఇదే కార్ రేసెస్లో వాటిల్లో ఇప్పుడు సినిమాల్లో చేసింగ్ సీక్వెన్సెస్ చేసినప్పుడు యూజ్ చేస్తారనమాట. ఇది అసలు ఏంటిది? ఇది ఫిక్స్ బోల్ట్ అన్నది మనకి ఫైట్ సీక్వెన్స్ కి ఓకే వాటికి వాడతారు. స్పీడ్ మూమెంట్ కదా, ఎక్కువ స్పీడ్గా చేసే వాటికి యూజ్ చేస్తారు. ప్రోగ్రామ్ బట్టి ఉంటుంది. ఓకే, మనకి ఆటోమేటిక్ అంటే మీరు ప్రోగ్రామ్ చేసిన దాన్ని బట్టి ఆ సీన్స్ అవి డిజైన్ అవుతాయి. అవును, యాక్చువల్గా ఈ కుక్ అనే లెన్స్ ఇందాక మేము అక్కడ చూసాం ఒకసారి. పుష్ప సినిమాలో యూజ్ చేసిన లెన్స్ ఇదే. రీసెంట్గా ఎక్కువ వాడుతున్నారు. ప్రజెంట్ ఫిల్మ్ మేకింగ్లో యూజ్ చేసే లెన్సెస్ ఇవే. అంటే కంపెనీలు ఉంటాయి కానీ మంచిగా ఇవే కొంచెం బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసరికి కెమెరా. అండ్ అక్కడ మనకు కనిపిస్తుంది. నేను తీస్తాను. ఓకే. అండ్ మనల్ని కెమెరా అయితే ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే దీంట్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి పెడతారు. ఆ కెమెరా ఎలా ఏంటి అనే దాని గురించి ప్రోగ్రామ్ చేసి పెడతారు అనమాట. అది దానికి ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా ఆ కెమెరా ఆ సీన్స్ని అయితే రికార్డ్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఇదంతా కూడా ప్రోగ్రామేటికల్లీ క్రియేట్ చేస్తారన్నమాట. ఫైట్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా చేసేది ఇలాంటి ఫిలిం కెమెరాస్తో చేస్తారు. ఏంటంటే మనకి ఫిల్మ్ మేకింగ్లో సౌండ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ పడేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా సౌండ్ మేకింగ్కి సంబంధించిన ఇదంతా కూడా మైక్స్. మనకి యాక్చువల్గా మనం చిన్న యూట్యూబ్ వీడియో తీయాలంటేనే దానికి చాలా డిఫరెంట్ ఆఫ్ మైక్స్ యూజ్ చేస్తాం. బట్ వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది ప్రజెంట్ ఫిల్మ్ మేకింగ్లో. అండ్ మనం యూజ్ చేసే హాలీల్యాండ్ వైర్లెస్ మైక్ కూడా అక్కడ ఉంది. యూజ్ చేసే మైక్ కూడా అదే అనమాట, హాలీల్యాండ్ వైర్లెస్ మైక్. అండ్
ఇవన్నీ ఏంటంటే మైక్స్ అనమాట మనకి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్స్ అండ్ ఫిల్మ్ మేకింగ్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూజ్ చేసేవి ఉంటాయి. అండ్ మనకి పాడ్కాస్ట్కి యూజ్ చేయడానికి. అండ్ సౌండ్ అనేది ఏదైతే ఇది ఉందో ఈ సంస్థ ఇక్కడ కనిపిస్తున్న ఫిల్మ్ మేకింగ్లో యూజ్ చేసేదంతా కూడా ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ప్రజెంట్ అండ్ చూస్తున్నారు కదా, ఇందులో మనకి జూమ్ H4 ఉంది, జూమ్ H6 ఉంది. ఇవన్నీ కూడా చాలా ప్రీమియం ఉంటాయి, ప్రీమియం సౌండ్ రికార్డర్స్ ఇవి. ఇవి కూడా మైక్సే, చాలా పెద్ద మైక్స్ అన్నమాట. ఇది కంప్లీట్ టెక్నాలజీ అంతా కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక వచ్చినప్పటికి సౌండ్ స్పేస్ బ్రాండ్. యాక్చువల్గా నేను ఒకటి అడగాలి. ఇప్పుడు మీకు యాక్చువల్గా ఈ ఎక్స్పో ఉంది కదా, ఎక్స్పోని ఉండండి ఎందుకు అవుతారు పట్టుకోలేదు కొంచెం. యాక్చువల్గా ఈ ఎక్స్పో మొత్తం కూడా మన పేరు సాయి సుహాస్ గుర్తులు అనమాట. నేను వచ్చేసరికి ఏంటి అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఒక 50K ఫాలోవర్స్ ఉన్నారు. దీని గురించి ఒక 1 year బ్యాక్ మనోడు ఒక వీడియో చేశాడు, 2 million వ్యూస్ వచ్చింది దానికి. ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ నిన్న ఒక 3 days బ్యాక్ ఒక వీడియో చేశాడు, 1 week బ్యాక్, అది మళ్ళీ 1.5 million వ్యూస్ వచ్చింది. ఆల్మోస్ట్ ఈ ఎక్స్పోలో ఉన్న ఒక 20% ఆఫ్ ద పీపుల్ మనోడు వీడియో చూసి వచ్చారు అనమాట. మందేదంతా నైస్. ప్లీజ్ ఫాలో సాయి సుహాస్. ఓకే డెఫినెట్లీ. ఒకసారి పేజ్ ఫోటోని ఒకసారి ఫోన్లో చూడండి అన్నా. వీళ్ళంతా మనల్నే చూస్తున్నారు ఏంటన్నా. హీఈస్ ప్రొఫెషనల్ వ్లాగర్, వీఆర్ అన్ప్రొఫెషనల్ వ్లాగర్స్. కామిక్ స్ట్రీట్ అనమాట మొత్తం. ఇందులో అంతా కూడా కంప్లీట్గా కామిక్స్ ఉన్నాయి, కామిక్ బుక్స్. లైక్ మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా, నేనైతే చిన్నప్పుడు చదివేటాన్ని కామిక్ బుక్స్. ఇవన్నీ కూడా కామిక్ బుక్స్ అనమాట. అండ్ మనం ఇందులో ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన దాంట్లో కూడా ఇది ఒక కామిక్స్ అనేది కూడా చాలా ఒక మంచి ఇది చూపిస్తుంది అనమాట. గైస్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి గ్రీన్ స్క్రీన్ సెటప్ అనమాట. అండ్ ఇది కంప్లీట్గా ఏంటంటే మనకి లైవ్లోనే అవుట్పుట్ అయితే చూపిస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ మన బ్రదర్ అయితే అక్కడ ఉన్నారు, తను వెళ్ళి అక్కడ సిట్ అయితే మామూలుగా ఆటోమేటిక్గా అంతా కూడా గ్రీన్ స్క్రీన్లో అది లైవ్ సెటప్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు స్క్రీన్లో, చూస్తున్నారు కదా మీరు, ఎలా దాన్ని మూవ్ చేసినా కానీ అక్కడ అవుట్పుట్ అయితే మారట్లేదు. అండ్ కెమెరాని ఎలా మూవ్ చేసినా కానీ అక్కడ అవుట్పుట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉందన్నమాట. యాపిల్ ఆర్ట్ స్టూడియో అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఏంటి అంటే యాక్చువల్గా మనకి ఫిల్మ్ మేకింగ్లో కానీ గేమింగ్లో కానీ మనకి యూజ్ చేస్తూ ఉంటారు కదా మోషన్ గ్రాఫిక్స్ అని చెప్పేసి. ఆ మోషన్ గ్రాఫిక్స్ సంబంధించినంతా కూడా నేను ఇక్కడ నుంచే వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అక్కడ మనకి వెనకాల బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కనుక మోషన్ గ్రాఫిక్స్లో కనిపిస్తుంది. అండ్ ఇది ఫిల్మ్ మేకింగ్లో కానీ గేమింగ్లో కానీ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు. అండ్ తను కెమెరాలో ఏదైతే కనిపిస్తుందో ఆ ఎక్స్ప్రెషన్ అనేది స్క్రీన్ మీద అయితే ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా మనకి ఫిల్మ్ మేకింగ్లో యూజ్ చేసే లైటింగ్ సెటప్ ఉంటుందో ఆ లైట్స్ అనమాట. ఇందులో డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. మనకి చూడండి కొన్ని సీన్స్లో ఒక డెప్త్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ లైట్స్ కానీ వాటికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ నుంచే యూజ్ చేస్తుంటారు. చూడండి ఈ లైట్ ఎంత ఉంది, కానీ దాని నుంచి వచ్చే లైట్ చూడండి అలా ఉంది. ఫిలిం మేకింగ్స్లో పెద్ద షార్ట్ ఫిలిమ్స్ అవి తీయడానికి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. చూసారు కదా, అదనమాట. అండ్ ఈ కంప్లీట్ ఎక్స్పోలో నేను చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇది 2 days నడుస్తుంది ఎక్స్పో. అండ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట. అండ్ ఇది హైదరాబాద్లో 2nd time అనుకుంటా. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేశాను. ఈసారి ఎప్పుడైనా పెడితే కనుక నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. మీరు ఒకవేళ దీనికి వెళ్ళుంటే కనుక మీరేం ఎక్స్ప్లోర్ చేశారని దాని గురించి కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.